ఈ సీమకు నేనే రారాజునే. ఈ 5 రాష్ట్రాల ప్రజలకు నేనే నేనే అధినేతని. నేను శాసిస్తే ఈ 5 రాష్ట్రాల ప్రజలు నేను పీల్చమంటేనే గాలి పీలుస్తారురా. నేను వస్తున్నాను అంటే 5 రాష్ట్రాల ప్రజలు అల్లకొల్లామవుతారు. నా పేరు వింటే పోలీసు యంత్రాంగం మొత్తం వేసినట్లు పోగబోతుంది. నా పేరు వింటే సప్త సముద్రాలు ఉప్పొంగిపోతాయి. మిస్టర్ మల్లన్న, మర్యాద కానీ వ్యాపారాలు ఆపుకుంటే బతుకుతావు, లేదా లేదంటే ఏం చేస్తావురా? రేయ్ రేయ్, అసలు నా గురించి నీవు పూర్తిగా తెలుసుకునే వచ్చావా? ఎవడ్రా నీవు? సింహం గృహలోనికి కడుపు పెట్టి చుట్టలుకులా మాట్లాడుతూ ఉన్నా. రే మల్లన్న, నేను చిట్టెలుగులు కానురా, సింహాన్ని, నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చిన పలనాటి సింహాన్ని, ఆత్మని. నువ్వు అచ్చుడువైనా అభిమాన్యుడవైనా నాకేమీ భయం లేదురా. నా స్థావరానికి వచ్చిన వాడు నాకు సలాం చేసి నాకు గులాం అవ్వాల్సిందే. ఏమంటావు? నీకు సలాం చేసి గులామయ్యే అవినీతి పరుడు కానురా నేను. నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చిన పలనాటి సింహాన్ని, ఆత్మని. అచ్చన్, అనవసరంగా నాతో పెట్టుకుని నీవు నీ ఆవుసిని తగ్గించుకుంటున్నావురా.
నా మాట విని నాతో చేతులు కలుపు ఈ దెబ్బలో ఆ, చల్లగా ఉంటావురా, లేదంటే రేపు ఉదయించే సూర్యుడిని నీవు చూడలేవురా. మల్లన్న ఏయ్! నేను తలుసుకుంటే నీ మండము మాచర్లలో తల తెరాలి కాలవలోరా తేలుతూ వస్తుందిరా. మల్లన్న నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నువ్వు నీ పార్ట్నర్స్ మహేంద్ర ఆ శివారెడ్డి గారు కలిసి ఏదో మాస్టర్ ప్లాన్ వేశారని నాకు బాగా తెలుసు. రేయ్ రే అర్జున్, నా పవర్ ఏమిటో తెలుసుకున్నావు కదా. రే ఈ మల్లన్న మనిషి కాదు, మృగం. నీలాంటి పచ్చగడు బంగాళాఖాతంలో కలిపిన చరిత్రరా నాది. మల్లన్న నీలాంటి కొమ్మలు తిరిగిన రౌడీలతో అర్ర పనులో రాళ్లు కొట్టిన చరిత్ర కాదని నిన్ను అరెస్ట్ చేయడం ఆఫ్టర్ ఆల్ నాకు పెద్ద లెక్కే కాదు. రేయ్ రేయ్ రే అర్జున్! నీవు నా వ్యాపారాల గురించి ఎంక్వైరీ చేయటానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ అని నాకు తెలుసురా. అయితే నా గురించి అంతా తెలుసుకున్నావన్నమాట. మల్లన్న నేను చెప్పేది విను, మర్యాదగా లొంగిపో, బ్రతికిపోతావు. రే అర్జున్, నన్నే హెచ్చరిస్తున్నావు. నా పేరు వింటే ఈ సిటీలో ఉన్న స్మగ్లర్లందరూ ఉనికి సస్తారురా. అలాంటిది నన్నే హెచ్చరిస్తున్నావు అంటే నా కడగట్టి చూపుతావు ఈ ప్రపంచాన్ని శాసించగల గండర గండుడురా ఈ మల్లన్న. నాతో పట్టుకోకు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, విసిరి పారేస్తాను. నాతో చేతులు కలుపు, బతికిపోతావు. నవ్వు బాగా నవ్వు, నీ గుండెలు పగిలేలా నవ్వు, నీ గుండెల్లో బాంబులు పేలే మరొక న్యూస్ చెబుతా విను. ఏమిటిరా అది? మీ వాళ్ళు తీసుకెళ్తున్న గంధపు చెక్కల లారీని ఆ ఇన్స్పెక్టర్ పరశురామ్ ఆపి సీజ్ చేశాడు. మీ వాళ్ళని అరెస్ట్ కూడా చేశాడు. ఒరేయ్ ఒరేయ్ అర్జున్, నా లారీని 2 నిమిషాలలో ఇడిపించుకురాగల కెపాసిటీ ఉన్న మల్లన్న రాయుడు. ఈ పోలీసు యంత్రాంగం నన్నేమీ చేయలేదు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు,
పారేస్తారు. ఆ! అవతలకు మల్లన్న వెళ్ళడానికి కాదు నేను వచ్చింది. మరి ఎందుకొచ్చావురా? నా చేతుల్లో చచ్చిపోవాలని వచ్చావా? చెప్పు. మల్లన్న నువ్వు డబ్బుతో మనుషుల్ని కొనగలవు కానీ నాలాంటి నిజాయితీ పనులు నీ మాటలకు లొంగుతారని పిచ్చి ప్రజలు పడుతున్నావు. నాలాంటి నిజాయితీ పనుల్ని ఎవరు డబ్బుతో కొనలేరు. అయితే నేను చెప్పేది ఇను. అవినీతిని ఆశ్రయించి దాని సాయంతోనే కొంత డబ్బు ఇచ్చి మీరు పగడబందిగా పోలీసు కాపలా ఉన్న ఆ వజ్రహారాన్ని నేను సాధిస్తానురా. తమ్ముంటే ఈ పోలీస్ ప్రభుత్వ యంత్రాంగానికి ధైర్యం ఉంటే అంతేగాని అనవసరంగా ప్రగల్భాలు పలికితే మల్లన్న చేతులు ముడుచుకుని కూర్చోవడానికి నేనే కళాజాలని వాడిని కాను. మా పోలీస్ శక్తి మీ రౌడీల శక్తి ఇదిగా అగ్ని పరీక్ష. ఎవరైనా అడ్డొచ్చాడో వాడిని ఎన్కౌంటర్ వేపేస్తా. రేయ్ మల్లన్న, నీలా నీతి నిజాయితీ అన్న పోలీస్ అధికారులు ఎందరో నా చేతులతో చెయ్యి కలిపి సుఖంగా డబ్బు సంపాదించుకున్నారురా. వాళ్ళ సాయంతోనే మీ పోలీసులు కాపులా ఉన్న ఆ వజ్రహారాన్ని నేను సాధిస్తాను. మల్లన్న మళ్ళా వస్తా. నీ పాపాల చుట్టూ ఫైలు చేసి నిన్ను అరెస్ట్ చేస్తా. ఈ అర్జున్ అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తా. ఖబర్దార్. నీ అంతు చూస్తానురా. ఈ పోలీసు కాపులా ఉన్న ఆ వజ్రహారాన్ని పట్టపగులై తెచ్చుకుని నా ఇంట్లో దాచుకుంటారురా ఈ పోలీస్ కుక్కలు. నా ఇంటి ముందు కాపలా ఉంటారురా.